గత 2 డేస్ నుండి మెక్సికో సిటీ మొత్తం చాలా గందరగోళంగా ఉంది. ఎందుకంటే డ్రగ్స్ డాన్ గా పిలువబడే ఎల్ మెంచో అనే వ్యక్తి రీసెంట్ గా చనిపోవడం జరిగింది. అసలు ఈ ఎల్ మెంచో ఎవరు, అతను చనిపోవడానికి గల కారణాలు ఏంటి, చనిపోయిన తర్వాత అక్కడ ఏమేం జరిగాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ఎంఆర్కే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హూ ఈజ్ ఎల్ మెంచో? ఎల్ మెంచో అసలు నేమ్ వచ్చేసరికి నెమేసియా రూబెన్ ఒసేగిరా సర్వెంట్స్. అతను 17th జూలై 1966 మెక్సికో సిటీలో జన్మించాడు. అతను మెక్సికోలో జెలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ CJNG అనే అతిపెద్ద డ్రగ్ కార్టెల్ ని నడిపించేవాడు. కార్టెల్ అంటే సింపుల్ గా చెప్పాలంటే అదొక పెద్ద ఆర్గనైజేషన్ టైప్. ఈ నెట్వర్క్ ఎంత పెద్దది అంటే కొకైన్ అండ్ ఫెనటైల్ వంటి చాలా డ్రగ్స్ ఎన్నో కంట్రీస్ కి సప్లై చేసేవాళ్ళు, ఇంక్లూడింగ్ US. హౌ వాస్ హీ కిల్డ్? ఈ డేట్ నోట్ చేసి పెట్టుకోండి. 2026 ఫిబ్రవరి 22 రోజున, అంటే ఎగ్జాక్ట్లీ 2 days బ్యాక్, మెక్సికన్ ఆర్మీ ఒక పెద్ద ఆపరేషన్ ని నిర్వహించింది. ఈ ఆపరేషన్ లో ఎల్ మెంచో ఎదురుదాడిలో గాయపడ్డాడు. వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వెళ్ళగానే చనిపోయాడు అని అక్కడ ఉండే గవర్నమెంట్ అఫీషియల్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ ఆపరేషన్ కూడా అతని ఇల్లు ఉండే జెలిస్కో స్టేట్ లోనే జరిగింది. వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ హిస్ డెత్? ఎల్ మెంచో చనిపోయాడనే మాఫియా గ్యాంగ్స్ కి తెలియగానే డ్రగ్ గ్రూప్ మెంబర్స్ అక్కడ రోడ్లపైకి వచ్చేసి మొత్తం విధ్వంసం చేశారు. అంటే లైక్ వెహికల్స్ ని మంటలతో తగలబెట్టడం అండ్ రోడ్స్ ని మొత్తం బ్లాక్ చేయడం, ఇలాంటి ఇష్యూస్ చేశారు. ఈవెన్ కొన్ని ఏరియాస్ లో మాత్రం పోలీస్ వాళ్ళపైనే దాడి చేశారు. అఫీషియల్స్ చెప్పిన ప్రకారం అయితే ఆల్మోస్ట్ 25 మెక్సికన్ నేషనల్ గార్డ్స్ ఆ దాడిలో చనిపోయారు. ఇంకా సరౌండింగ్స్ లో ఉన్న కొన్ని స్కూల్స్ ని కూడా క్లోజ్ చేశారు. అండ్ ఎవరైనా బయటకు వచ్చే వాళ్ళని ఉంటే వాళ్ళని కూడా హెచ్చరించారు ఇంట్లోనే ఉండమని చెప్పేసి. సో ఫైనలీ కంక్లూషన్, ఎల్ మెంచో చాలా పవర్ఫుల్ క్రిమినల్ లీడర్ కావడం వల్ల అతను చనిపోయిన వెంటనే అక్కడ ఉండే మాఫియా గ్యాంగ్స్ మధ్య ప్రొటెస్ట్లు జరిగాయి. అలాగే న్యూ లీడర్ కోసం డ్రగ్స్ గ్యాంగ్స్ మధ్య ఎన్నో గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఇది నా ఫస్ట్ ఫుల్ లెంత్ యూట్యూబ్ వీడియో. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నుండి ప్రతిరోజు ఎవ్రీ సింగిల్ డే నా నుండి ఒక వీడియో వస్తుంది. మీ డే మొత్తంలో నాకు ఓన్లీ ఒక 5 to 10 minutes టైం ఇవ్వండి. మీకు సింపుల్గా ఎంగేజింగ్ వేలో అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను ప్రతి వీడియోలో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.